హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బెండకాయ చట్నీ అండి. నేను బెండకాయల్ని లైట్గా ఫ్రై చేసుకున్నానండి పెనం మీద. కొత్తిమీర, టమోటాని కూడా ఫ్రై చేసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసి. పచ్చిమిర్చిలు 3 తీసుకున్నానండి, కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఉప్పు, వెల్లుల్లి రెబ్బలండి. మిక్సీ జార్లోకి ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలని వేస్తున్నానండి. వేసి దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి టమాటాలు కూడా వేసుకుందామండి, కొత్తిమీర కూడా వేసుకుందామండి. చూడండి, అన్నీ కచ్చా పచ్చగానే ఉండాలి. ఇప్పుడు బెండకాయలు వేసి కొద్దిగా అలా పట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మరీ ఎక్కువ గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. మరి జిగుటుగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి బెండకాయ చట్నీ రెడీ అండి. దీన్ని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఇది తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. చాలామంది మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళు ఇది ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచిదండి. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో అయినా తినచ్చు, చపాతీలో అయినా తినవచ్చండి. ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. పిల్లలు, పెద్దలందరూ తినవచ్చండి. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.